వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీ పాలనలో ఇప్పటి వరకు 15 సార్లు డిఎస్సి నిర్వహించినట్లు తెలిపారు. కూటమి సర్కార్ మెగా డిఎస్సిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితి పెంచేలా చర్యలు చేపడుతున్నామని, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామని లోకేష్ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై కూటమి సర్కార్ చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై నమోదైన కేసుల్ని ఎత్తివేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా 12/2/24 అంటే ఎన్నికలకి ఇంకా 2 నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువకుల్ని మబ్బుపెట్టేదానికి 6,100 పోస్టులు, అది కూడా 6,100 పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. అందుకే అధ్యక్ష తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష.